మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. జియమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్ద రాత్రి వేళ గ్రామంలోకి ఏనుగుల గుంపు చొరబడి అక్కడ ఉన్న కూరగాయల దుకాణాలను ధ్వంసం చేసింది. గజేంద్రుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎంత చెప్పినా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. జియమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్ద రాత్రివేళ గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు కూరగాయల దుకాణాలను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ జ్యోత్స్న. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల విధ్వంసం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే జియమ్మవలస మండలం పెదమేరింగి జంక్షన్ వద్ద రాత్రి అయితే ఓ దుకాణంలో ఉన్నటువంటి కూరగాయలను నాశనం చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాము. ప్రధానంగా చూసుకుంటే గనక గత వారం రోజులుగా ఈ ఏనుగుల గుంపు అయితే కొండపై నుంచి కూడా దిగి ఈ మైదాన ప్రాంతాలతో పాటు గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నాయి. ప్రధానంగా వాటికి వాటర్ స్కేర్సిటీగా ఉన్నట్లయితే అక్కడ అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఈ రాత్రి వేళల్లో ఏనుగులు విధ్వంసం సృష్టించడంతో ఆస్తి నష్టం జరగడంతో అక్కడ గిరిజనులు పూర్తి స్థాయిలో భయాందోళన అయితే చెందుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు సిబ్బంది అప్రమత్తం లేకపోవడం గిరిజన గ్రామాలపై ఇలా దాడులు చేస్తున్నాయని చెప్పేసి గిరిజనులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఏనుగులు రాత్రి ఈ కూరల దుకాణంలోని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసాయి. అయితే జనావాసాల మధ్య వస్తున్నటువంటి ఏనుగులు అటవీ శాఖ అధికారులు తరిమేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయటం లేదని చెప్పేసి గిరిజనులు వాపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏనుగుల విధ్వంసంతో గిరిజన గ్రామాల ప్రజలు అయితే బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు. రైట్ శ్రీధర్.